ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా ఉండే ఈ ఐటెంని మీ ప్రాంతంలో ఏమంటారో చెప్పండి. మేమైతే ఆవిరి కుడుములు అంటాము. దీనికోసం ముందుగా శనగ్గింజలు, నువ్వులు ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. 1:1 రేషియోలో బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు శనగ్గింజలు ఇంకా నువ్వులు సపరేట్ గా బరగ్గా ఈ బెల్లంతో పాటు మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ అవుటర్ లేయర్ కోసం పిండి తయారు చేసుకోవాలి. దీనికోసం ముందుగా 1.5 గ్లాసు నీళ్లు కాచుకోవాలి. అందులోకి కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ నూనె వేసుకుని 1 గ్లాస్ బియ్యం పిండి వేసుకునేసి బాగా కలుపుకోవాలి. చల్లారాక దాన్ని బాగా ఇలా ముద్దగా చేసుకోవాలి. దాని వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న బాల్స్ గా చేసుకోవాలి. ఇప్పుడు పూరి ప్రెషర్ తీసుకోవాలి. దానికి బోత్ సైడ్స్ ప్లాస్టిక్ కవర్ కి ఆయిల్ అప్లై చేసుకుని ప్లేస్ చేసుకుని దాంట్లోకి బాల్ ప్లేస్ చేసుకుని ప్రెస్ చేస్తే ఇలా పూరి లాగా అవుతుంది. ఇప్పుడు మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాని నూటిల్లు అంటాము. దాన్ని ఒక్కొక్కటిగా మనకు కావాల్సిన శనగింజలు కానీ, నువ్వులు కానీ, కొబ్బరి కానీ ఏది కావాలంటే అది ప్లేస్ చేసుకుని దానిలోకి ఈ విధంగా చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకోవాలి కజ్జికాయల్లాగా. ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే పిండి బాగా సాఫ్ట్గా మనం చేసుకోవాలి. లేకుంటే క్రాక్స్ వచ్చి మనకి ఉడికేటప్పుడు పిండి అంతా లోపల ఉన్న స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇంకో విషయం ఏమంటే పిండి ప్రెస్ చేసుకునేటప్పుడు దాని థిక్నెస్ మరీ పల్చగా ఉండకూడదు. అలాగైతే మనకి స్టఫింగ్ విరిగిపోతుంది. అలాగని మరీ దప్పంగా కూడా ఉండకూడదు. మనం మామూలు పూరి చేసుకుంటాం కదా, ఆ థిక్నెస్ ఉంటే చాలు. పూరి ప్రెషర్ ఇంట్లో లేని వాళ్ళు ఈ విధంగా నేను చూపిస్తున్నట్టు ట్రెడిషనల్ వేలో కూడా చేసుకోవచ్చు. ఇలాగ మనము చిన్న పిండి ముద్దను తీసుకుని బాగా సాఫ్ట్గా చేసుకునేసి ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇలా కప్ లాగా చేసుకోవాలి. దీనికి కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి. ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుంది. ఇలా పల్చగా ఎక్కడ క్రాక్స్ లేకుండా చూసుకునేసి దీంట్లో కూడా మనం కావాల్సిన స్టఫింగ్ పెట్టుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకోవాలి. కజ్జికాయలాగానే క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఇడ్లీ స్టీమ్ చేసుకున్నట్టు స్టీమ్ చేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్లో కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేసుకునేసి ఇవన్నీ ప్లేస్ చేసుకోవాలి, ఒకదాని తర్వాత ఒకటి అతుక్కోకుండా. దాని తర్వాత ఇడ్లీ పాత్రలో కానీ, అడుగు మందంగా ఉండే కుక్కర్లో కానీ కొద్దిగా వాటర్ పోసుకుని ఈ ఏవైతే మనం పేర్చుకున్నామో ఇవన్నీ కుడుములు వీటిని ప్లేస్ చేసుకోవాలి. తర్వాత 20 మినిట్స్ స్టీమ్కి ఉడికించుకోవాలి. 20 మినిట్స్ అయినాక లిడ్ ఓపెన్ చేస్తే మన ఆవిరి కుడుములు రెడీ. ఇవి జనరల్గా వినాయక చవితికి చేస్తాము. నువ్వులు, శనగ్గింజలు, బెల్లం ఉండడం వల్ల ఇవి రిచ్ ఇన్ కాల్షియం అండ్ ఐరన్.